మనం హల్వా చేసుకోవడానికి ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని మనం నట్స్ దీంట్లో వేసి లైట్గా కుక్ చేసుకుందాం. దాంతోపాటు రవ్వని కూడా మనం వేయించుకుందాం. నెయ్యి ఫుల్గా కరిగిపోకముందే ఇందులో బాదాం, జీడిపప్పు, అలాగే కిస్మిస్ ఈ మూడింటిని వేసేసుకొని నేను వీటిని లైట్గా వేయించుకుంటాను. చూడండి, ఈ కొంచెం ఇలా నెయ్యి కరుగుతూ అందులోనే మనం వీటిని వేడి చేసుకోవాలి. అయితే దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. మనం మాడగొట్టామనుకోండి జీడిపప్పు, దాంట్లో ఒక చేదు టేస్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కిస్మిస్ ఉంది చూసారా, అవి లైట్గా ఉబ్బుతాయో జీడిపప్పు కూడా కుక్ అయిపోయినట్టే. దీంట్లో రవ్వ వేసి మనం కొంచెం వేయించుకుందాం. ఎప్పుడైనా మనం రవ్వ హల్వా చేసుకోవాలనుకోండి, రవ్వల్లో కూడా కేసరి రవ్వ అని, దొడ్డు రవ్వ అని దొరుకుతుంది. కేసరి రవ్వ అనేది మనం వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం ఉప్మా రవ్వ అయినా మనం వేసుకొని చేసుకోవచ్చు. అయితే కేసరి రవ్వ అనేది ఒక స్పెషల్ గోధుమలతో చేస్తారు. దాంట్లో రవ్వ రంగే కొంచెం లైట్గా ఎల్లోగా ఉంటుంది. అయితే ఇది మామూలు ఉప్మా రవ్వ. మీరు కేసరి రవ్వ లేకపోయినా ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కిస్మిస్ కొంచెం బుగ్గల్లా అయిన వెంటనే మనం దీంట్లో రవ్వ వేసేసి దీన్ని ఆ మంట పక్కకి జరిపేసి దీన్ని ఇలా వేయించేసుకోండి. మనకి ఎంత చక్కగా ఈ రవ్వని మనం వేయించుకుంటే మనం తినే హల్వా కూడా అంత టేస్టీగా వస్తుంది. నేను వైష్ణవదేవి టెంపుల్స్కి, కాశ్మీర్ దగ్గర, అలాగే చాలా గుళ్ళకి వెళ్ళినప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళు ఈ రవ్వ హల్వా పూరితోటి వడ్డిస్తారు. చూడండి, ఇప్పుడు రవ్వ వేగుతూ లైట్గా ఆ వేగినప్పుడు అది మనకి ఆ వైట్ రంగు మారుతుంది. అలాగే ఈ రవ్వలో నుంచి మంచి సువాసన వస్తుంది. ఎప్పుడైనా కానీ వేయించేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, కింద ఎక్కడ అంటుకోకుండా. ఈ విధంగా వేగిన తరువాత దీంట్లో మనం నీళ్లు పోసి ఫస్ట్ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. లేదనుకోండి పంచదార వేసామంటే రవ్వ కుక్ కాదు. ఈ రవ్వ కుక్ అయి తర్వాత మనం పంచదార వేసుకోవాలి. అయితే ఈరోజు కొబ్బరి నీళ్లు కూడా నేను ఇందులో వేస్తున్నాను. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత నీళ్లు, ఎందుకంటే ఈరోజు చేసేది మనము పనసకాయ అలాగే కొబ్బరి తోటి మనం చేస్తున్నాం. కొబ్బరి పగలగొట్టినప్పుడు వచ్చిన నీళ్లు చూడండి, మధ్యలో కొంచెం రవ్వ జరిపేసి ఆ నీళ్లను పోసుకుంటూ స్లోగా దీన్ని ఇలా కలుపుకోండి. అలా కలుస్తూ ఉన్నప్పుడు కొన్ని నీళ్లు పోసుకోండి. ఇలా ఉండలు కట్టకుండా మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా 1 కప్పు రవ్వకి మనం 3 కప్పుల నీళ్లు అందేలా చూసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు కొబ్బరి నీళ్ళు వేస్తున్నాను, మామూలు నీళ్ళు ఒక 2 కప్పులు వేస్తున్నాను. సో దీన్ని స్లోగా మనం కుక్ అవనిద్దాం. చూడండి, అదే కనుక మనము కేసరి రవ్వ వాడామనుకోండి ఆటోమేటిక్గా ఆ కేసరి రంగు వచ్చేస్తుంది. లేదు తెల్ల రవ్వ వాడామనుకోండి ఇలా తెల్లగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్లోగా దీన్ని కుక్ అవనిద్దాం. ఎందుకంటే పనస తొన మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కుక్ చేసినా చాలా బాగుంటుంది. అయితే పనస తొన కూడా 2 రకాలుగా, మనకి పనస తొన ఇలా పెద్దగా దొరుకుతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు, అలాగే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. సో నేను ఈరోజు 2 విధాలుగా కట్ చేసి వేసుకుంటాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పనస కుక్ అయ్యేటప్పుడు దాంట్లో ఫ్లేవర్ తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం రవ్వ కుక్ చేసి చూడండి, మనకి ఈ రవ్వ కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది? దీంట్లో ఉన్న ఆ తెల్ల దానా లాంటిది మొత్తం మాయమైపోవాలి. మనం స్లో మంటలో కుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకొకటి, చాలామంది బాగా ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ వేస్తారు. అంత అవసరం లేదు, దానికి సరిపడా వేసుకోండి. 1 కప్పు రవ్వకి చాలామంది మనకి మార్కెట్లో అమ్ముతారు చూడండి, 1 కప్పు. వేరే నెయ్యి వాడకపోయినా ఆ నెయ్యి లాంటి పదార్థాలు అందులో వాడతారు. నూనె కూడా వాడి చేసుకోవచ్చు, కానీ నెయ్యి వాడుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒకటే అంటాను, స్వీట్ ఎక్కువ తినక్కర్లేదు, కొంచెం తిన్నా నెయ్యితో చేసుకోండి, అదిరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మిశ్రమం కుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీంట్లో మనం చాప్ చేసిన పనస తొనలు అలాగే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, ఈ రెండింటిని వేసుకోండి. పిల్లలు వాళ్ళ చేతితోటి వాళ్ళు చేసి తిన్నారనుకోండి, ఏంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలామంది స్వీట్లు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్వీట్ వాళ్ళు చేసేదే ఈ రవ్వతోటి హల్వా. అలాంటిది ఫ్రూట్స్తో చేసామనుకోండి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆహా దీంట్లో కలిపేసాను. ఇప్పుడు పేస్ట్
ఏదైతే పేస్ట్ చేశానో దాన్ని కూడా ఇందులో వేయండి. వేసి దీన్ని కూడా కలపండి. లాస్ట్లో ఇదంతా కలిసిన తర్వాత పంచదార అనేది మనం లాస్ట్లో వేసుకుందాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కలుస్తుంది. పంచదార కూడా ఎంత కావాలో అంతే వేసుకుందాం. ఇందులో మనకి ఎంత పంచదార, ఎవరికి కావాల్సినంత పంచదార వేసుకోండి. కానీ ఇప్పుడు ఈ మిశ్రమం చూడ్డానికి ఆల్రెడీ చక్కగా పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన ఆ మంచి బంగారు రంగు వచ్చింది. కానీ ఇంకా పంచదార వేయలేదు. పంచదార వేసుకుందాం. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సినంత పంచదార. సో దీంట్లో పంచదార ఈ ఎక్స్ట్రా నాకు కావాలి, మా ఇంట్లో వాళ్ళకి ఇంత సరిపోతుంది. సో ఫస్ట్ మనం దీనికి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇలా కలిపినప్పుడు మనకి ఈ మిశ్రమం కొంచెం సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అది స్లోగా కుక్ అవుతూ ఆ చిక్కదనం వచ్చేస్తుంది. పంచదార వేయగానే లైట్గా సాఫ్టే కాదు, ఈ డిష్లో ఒక మంచి మెరుపు కూడా వస్తుంది. ఈ షో చూస్తున్న వాళ్ళందరూ, ఈ షో పిల్లల కోసం చేస్తున్నాను, వాళ్ళకి చూపించండి, వాళ్ళ చేత చేపించండి. చూడండి, చాలా సింపుల్, పర్ఫెక్ట్. ఇప్పుడు అందులో ఒక మంచి మెరుపు వస్తుంది. పంచదార చూసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మరి కొంచెం వేసుకోండి, లేకపోతే పర్ఫెక్ట్. కానీ ఎటువంటి ఫ్రూట్కైనా ఒక మంచి ఫ్లేవరు మన యాలకుల పొడి. సో యాలకులు ఇక్కడ రెడీగా ఉన్నాయి. లైట్గా దంచేసి దీంట్లో వేసుకోండి. మన ఇలాచీని ఇలాచి పొడి కూడా వేసేసి ఇంకా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ కట్టేయండి. అయితే ఎప్పుడైనా ఇలా హల్వా చేసిన వెంటనే దీనిపైన మూత పెట్టేసి కొంచెం సేపు వదిలేస్తాను. వదిలేసి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని వడ్డించుకుంటే బాగుంటుంది. మామూలు హల్వా ఎంతోమంది చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ హల్వా చూడండి, ఆ చూస్తే చక్కగా ఎల్లోగా చిన్న చిన్న ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు ఇవన్నీ కనిపిస్తూ చేసుకుంటే మామూలు హల్వా ఒక స్పెషల్ హల్వాలా మారిపోతుంది. దీని సువాసన, ఆ పనస ఆ సువాసనని దీంట్లో ఆ కొబ్బరితో పాటు అద్భుతమైన కాంబినేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్, స్వీట్ అనేది లేదు, ఇది చాలా స్పెషల్ అని లేదు. ఎటువంటి దాన్నైనా మీరు స్పెషల్ చేసుకోగలరు. చూసారు కదా, మన సింపుల్ పనసకాయ కొబ్బరితోటి ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ స్వీట్. దీన్ని వడ్డించేటప్పుడు కూడా స్టైల్గా వడ్డించారు. రవ్వ కేసరి స్వీట్ కొంచెం చల్లగా అయితే దీన్ని ఉల్టా వేయడానికి ఈజీగా ఉంటుంది. అయినా ట్రై చేద్దాం. పర్ఫెక్ట్. దీనిపైన పనస తొనలు. నాకేంటో ఐస్ క్రీమ్ అయినా ఏదైనా నాకు అందులో తింటున్నప్పుడు కొంచెం అంత ఆ ఫ్రూట్ ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు. చాలా సింపుల్ స్వీట్, కానీ చాలా స్పెషల్గా చేసుకున్నాం. మన పనస తొనలతోటి కొబ్బరితోటి హల్వా చేసుకోండి, తినండి. పనసకాయ కొబ్బరి హల్వా. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసి లైట్ గా రోస్ట్ చేసుకొని మన రవ్వ కూడా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత అందులో 1 కప్పు కొబ్బరి నీళ్లు, 2 కప్పుల మామూలు నీళ్లు పోసి ఈ రవ్వని సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే రవ్వ సాఫ్ట్ గా అవుతుందో ఇందులో పనసకాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసి పనసకాయ పేస్ట్ కూడా ఇందులో వేసి కుక్ చేయండి. ఎప్పుడైతే మంచి ఆ లైట్ కుంకుమ రంగు వచ్చి చక్కగా మెరుస్తూ ఉంటుందో ఇందులో తగినంత పంచదార వేసి చూపించిన విధంగా కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా ఆ మెరుపుతో చక్కగా తయారైన తర్వాత యాలకుల పొడి అందులో వేసి వేడి వేడిగా మన ఈ పనసకాయ కొబ్బరి హల్వాని వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.